టీ20 వరల్డ్ కప్ లో సూపర్ వార్ జరగబోతోంది. న్యూయార్క్ లో టీమిండియా పాకిస్తాన్ తలపడబోతున్నాయి. రెండు జట్లు ఎప్పుడు తలపడినా క్రికెట్ ప్రపంచం చూపు దాయాదుల మ్యాచ్ పైనే ఉంటుంది. ఈసారి కూడా ఇండో పాక్ మ్యాచ్ హీట్ పెంచుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. గ్రూప్ ఏలో ఆడిన తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇప్పటికే బోని కొట్టింది. ఐర్లాండ్ పై అదిరిపోయే విజయం సాధించింది. పాకిస్తాన్ మాత్రం ఇంకా బోని కొట్టలేదు. తొలి మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలో దిగిన అంచనాలు అందుకోలేకపోయింది. అమెరికా చేతిలో కంగుతింది. ఇప్పుడు భారత్ తో మ్యాచ్ పాకిస్తాన్ కు కీలకంగా మారింది. దాయాది జట్టుపై గెలిస్తే సూపర్ 8 దిశగా టీమిండియా దూసుకుపోతుంది. పాకిస్తాన్ ఓడితే సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. 2011 నుంచి 11 టోర్నీలో భారత్ పాక్ 12 సార్లు తలపడ్డాయి. రెండు జట్ల మధ్య బైలేటరల్ సిరీస్ లో జరగడం లేదు. ఈసారి పోరు డిఫరెంట్ గా ఉండబోతోంది. రెండు జట్లు న్యూయార్క్ లో తొలిసారి ఫేస్ టు ఫేస్ తలపడబోతున్నాయి. గత టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై టీమిండియానే గెలిచింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ దాయాది టీంపై భారత్ సత్తా చాటింది. ప్రస్తుతం టీమిండియాపై పెద్దగా ఒత్తిడేమీ లేదన్న అంచనాలున్నాయి. పొట్టి ఫార్మాట్ లో ఆడిన చివరి 5 మ్యాచ్ల్లోనూ భారత్ గెలిచింది. చివరి 3 మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ చిత్తైంది. టీమిండియా స్టేబుల్ గా కనిపిస్తోంది. పాకిస్తాన్ లో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. అయితే న్యూయార్క్ లో రెండు జట్లకు పేసర్లతో సవాల్ తప్పకపోవచ్చు. టీ20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు న్యూయార్క్ లో 4 మ్యాచ్లు జరిగాయి. పేసర్లు 45 వికెట్లు తీశారు. స్పిన్నర్లు 10 వికెట్లు దక్కించుకున్నారు. పేసర్లు 115.2 ఓవర్లు బౌలింగ్ చేశారు. స్పిన్నర్లు 27.2 ఓవర్లు బౌలింగ్ చేశారు. అయితే డ్రాప్ ఇన్ పిచ్ పై బ్యాటర్స్ కు టెన్షన్ తప్పడం లేదు. న్యూయార్క్ లో శ్రీలంక 77 పరుగులకి ఆల్అౌట్ అయింది. టార్గెట్ ను ఛేదించడానికి సౌత్ ఆఫ్రికా కష్టపడింది. పిచ్ నెంబర్ 2 పై ఈ మ్యాచ్ జరిగింది. భారత్ ఐర్లాండ్ మ్యాచ్ మాత్రం పిచ్ నెంబర్ 4 పై జరిగింది. ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 96 పరుగులకు ఆల్అౌట్ అయింది. రోహిత్ పంత్ రాణించడంతో టీమిండియా ఈజీగా గెలిచింది. నెంబర్ 4 పిచ్ పై జరిగిన మ్యాచ్ లో 100కు పైగా పరుగులు చేసిన తొలి జట్టు కెనడా. 137 పరుగులను కెనడా డిఫెండ్ చేసుకుంది. రెండో పిచ్ పై నెదర్లాండ్స్ 9 వికెట్లకు 103 పరుగులు సాధించింది. చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీతో సౌత్ ఆఫ్రికా గట్టెక్కింది. 4 నెంబర్ పిచ్ కంటే 2వ నెంబర్ పిచ్ బెటర్ అనే చర్చ జరుగుతోంది. భారత్ పాక్ మ్యాచ్ కు ఏ పిచ్ ను ఉపయోగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. రెండు జట్లలోనూ పేస్ విభాగం బలంగా ఉంది. బ్యాటర్స్ కు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉంది. భారత జట్టుకు బూమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా కీలకం కాబోతున్నారు. పాకిస్తాన్ కు ప్రధాన బలం షాహిన్ షా అఫ్రీదీ, నసీం షా, అమీర్, హారిస్ రౌఫ్. ఐర్లాండ్ పై ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలో దిగే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ విభాగం పైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే అమెరికాతో మ్యాచ్ లో బాబర్ ఆజం తొలి 14 బంతుల్లో 4 పరుగులే చేశాడు. తొలి బౌండరీకి 24 బంతుల వరకు వెయిట్ చేయక తప్పలేదు. మొత్తం 43 బంతులు ఎదుర్కొని 44 పరుగులు సాధించాడు. కీలక మ్యాచ్ లో అయినా చెలరేగాలని పాక్ టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దుబే పాక్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది కూడా ఆసక్తికరంగా మారింది.